నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 జరగనుంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. బామిడిలోని ఏపీ మోడల్ స్కూల్లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొంటారు. సీఎంతో పాటు మంత్రి లోకేష్, ఉన్నత అధికారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి 328 మంది బాలురు, 398 మంది బాలికలు హాజరవుతారు. ఆ తర్వాత విద్యార్థులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు. ఇక పాలకొండలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో మంత్రి లోకేష్ భేటీ అవుతారు. మరిన్ని డీటెయిల్స్ మనకు వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, చెప్పండి, ఇవాళ ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. 1,63,000 పైచిలుక విద్యార్థులు ఈ రోజు మెగా పేరెంట్స్ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలోని బోధన ఎలా ఉంది, ఆ విద్యార్థులతోటి ఉపాధ్యాయులు ఏ విధంగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, పిల్లల మానసిక స్థితి ఏమిటి, అలాగే శారీరకంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, రోజు క్లాస్ వస్తున్నారా లేదా, తదితర అంశాలన్నీ ఇందులో ప్రస్తావించే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకునేసరికి 9 గంటలకే శ్రీకాకుళం జిల్లాలో అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు రాక, అలాగే తల్లిదండ్రులు రాకతో మాత్రం కలకలాడుతుందని మాత్రం చెప్పొచ్చు. ఈ సందర్భంలోనే మన్యం జిల్లాలోని బామిని మండలంలో ఉన్న ఒక ఆదర్శ పాఠశాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకతోటి ఒక్కసారి మాత్రం, ఎందుకంటే ఇది ఒక మారుమూల గ్రామం, అక్కడే ఏఓబి అంటే ఎంత గతంలోని నక్సల్స్ ప్రభావ ప్రాంతమైన ఆ ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఇక్కడ రావడం మాత్రం జిల్లా వాసులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా అక్కడ మొత్తం జల్లెడ పెట్టారు. డిఐజీ గోపీచంద్ జెట్టి ఆధ్వర్యంలోని పూర్తి స్థాయి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ 700 పైచిలుక విద్యార్థులతో చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇదివరకే రాత్రికే లోకేష్ అక్కడ చేరుకొని అక్కడ ఏర్పాట్లన్నీ సమీక్షించారు. అదే విధంగా మంత్రులు కూడా ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. 10:30కి చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి ఆ పాఠశాల ఆవరణలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 10:20కి 10:30కి పాఠశాలలోనే ఉన్న ఎగ్జిబిషన్ అన్నింటినీ పరిశీలన చేస్తారు. అలాగే స్పోర్ట్స్ మీట్ ఉన్నది, దాన్ని కూడా పరిశీలన చేస్తారు. అనంతరం అక్కడ విద్యార్థులతోటి ప్రత్యేకంగా భేటీ అయ్యి ఆ విద్యార్థులతో ముఖాముఖి పాల్గొని వాళ్ళు ఏ విధంగా బోధన ఉంది, ఇంకా ఫర్దర్ గా మీకు ఏం కావాలా అన్న అంశాలను కూడా అడిగే అంశాలు మాత్రం చర్చకు వచ్చే అవకాశం మాత్రం మెడిగా కనబడుతుంది. తదనంతరం అక్కడ ప్రజావేదిక ఉంటుంది. ప్రజావేదికలో మాత్రం పేరెంట్స్ తోటి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు పక్కనే కొంతమంది పేరెంట్స్ సెలెక్ట్ చేశారు. వాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు తోటి తమ అభిప్రాయాలను కూడా తెలిపే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి. ఈ ప్రజావేదిక కార్యక్రమం అయిపోయిన అనంతరం అక్కడ విద్యార్థులతోటి అలాగే తల్లిదండ్రులతో ఆయన భోజనం చేసి అక్కడ నుండి ఆయన విశాఖపట్నం నుంచి అమరావతి చేరుకుంటారని మాత్రం అధికారులు మాత్రం తెలిపారు. ఏదేమైనప్పటికీ ఈ విధంగా, ఎందుకంటే ఇటువంటి ఈవెంట్ ప్రైవేట్ పాఠశాలలోనే జరుగుతుంది ప్రతిసారి, కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలోని ఈ విద్యా బోధన ఎలా ఉంది, బోధనలో ఇంకేమైనా ఉండాలన్న అంశాలను కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని మాత్రం తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని తాజా సమాచారం. రైట్ వరప్రసాద్.